కేబుల్ న్యూస్ కి స్వాగతం। నా పేరు అర్చన। ప్రైవేట్ టీచర్లకు అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అఖిలపక్ష పార్టీ నాయకులు పేర్కొన్నారు। ఈ సందర్భంగా శుక్రవారం తాండూరు పట్టణంలోని గంజ్ అసోసియేషన్ హాల్లో ప్రైవేట్ టీచర్ల ఫోరం జేఏసీని ఏర్పాటు చేశారు। కన్వీనర్గా రాజ్ కుమార్, కో కన్వీనర్గా ఆనంద్ను నియమించినట్లుగా నిర్వాహకులు పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు, ప్రైవేట్ టీచర్లు తదితరులు ఉన్నారు। మరి ఏదైనా ప్రోగ్రామ్ చేయాము అనే మా టీచర్ సార్ నిన్న మొన్న అసెంబ్లీ ముందరికి వెళ్ళారు। ఈ యొక్క సమస్య పైన మాట్లాడాలని అసెంబ్లీ ముందరికి వెళ్తే టీచర్లను లాఠీలతో కొడితే ఒక్కొక్కరికి సార్ అందరికీ చదువుకున్న వాళ్ళు వీళ్ళెవరు జైకోవడానికి పోలేదు, ఏ రాజకీయ నాయకుల నుంచి పోలేదు। వాళ్ళందరికీ ఇంటర్నెట్ అక్కడ వాదనలు ఎట్లా పడ్డారంటే మా యొక్క రాష్ట్ర నాయకుడిని రోడ్డు పై నుంచి తీసేసి డీజేలో ఇలా తోసేశారు। కాలంలో తనకుండు అంత బాగా ఏం చేశాను నేను కరోనా టైం గురించి ఇది కాదు మళ్ళీ ఒకవేళ దీనికి ఇక్కడ ఉన్న నాయకులందరూ ప్రైవేట్ టీచర్లను కాదు ప్రైవేట్ టీచర్లను కాపాడే సార్ వారి సమస్యల గురించి చర్చించుకోవడానికి ఒక బోర్డు కమిటీ మీటింగ్ అఖిలపక్ష నాయకులతో ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సభని అలంకరించినటువంటి అందరికీ కూడా పెద్దలకి, కౌన్సిలర్లకి ఈ మాటలు వినడం, ఈ సమస్యల గురించి తెలుసుకోవడం నాకు పెద్దగా ఇంకా దృష్టికి రాలేకుంటే ఏదో మా పనుల పైన మేము ఉన్నాము। కానీ గురువే ఆకలి కేకులతోటి అలవడిస్తున్నాడంటే చాలా బాధాకరమైనటువంటి విషయము। ఆ సభకు నేను రావడము నాకు దురదృష్టకరంగా భావిస్తున్నాను। కానీ ఒక ముందుకు అదృష్టంగా కూడా అనుకుంటాను, ఎందుకంటే గురువు కోసం కూడా పోరాటం చేసి గురువులను కూడా ఆదుకునేటటువంటి టైం మనకు వచ్చింది। మా భవిష్యత్తులో అలాంటి టైం నాకు భగవంతుడు కల్పిస్తున్నందుకు దీన్ని పూర్తిగా మనసు మీద తీసుకొని మరి ఈ ఉపాధ్యాయుల కోసము ఏ విధంగా అయితే వీళ్ళ సమస్యలు తీర్చడం కోసము పై స్థాయికి తీసుకెళ్ళడానికి, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా మేము పోరాటం చేస్తాము। తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి, మనకు ఉద్యోగాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రం ప్రజలు ప్రతి ఒక్కరం అన్ని కుల సంఘాలు ఏకమై పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం। తెలంగాణ తెచ్చుకుంటే అలాంటి తెలంగాణలో ఈరోజు ప్రైవేట్ టీచర్స్ బతుకులు రోడ్డు మీదకి వచ్చినాయి। అంటే ఒకప్పుడు బతకలేని వాడు బడిపత్రులు అనేవారు, అప్పుడు ఆ జమానా 1970లో 1996లో అప్పుడు జనం తక్కువ ఉండేది। అప్పుడు టీచర్లు చేస్తుంటే వారికి ఏం జీతాలు లేకుండా 200-300 రూపాయల జీతం ఆ జమానా ఉంటుండే। అలాంటిది ఇప్పుడు ప్రజలు వెళ్ళిపోయారు, దేశం విస్తీర్ణమైంది, రాష్ట్రం విస్తీర్ణమైంది, అలాగే జనం పెరిగిపోతున్నారు। కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు చాలా మంది అప్పుడున్న టీచర్కు ఇప్పుడున్న టీచర్కు బాగా ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారో వాళ్ళకు బాగానే సాలరీస్ ఉన్నాయి। ఎందుకంటే ఒక్కొక్కసారి టీచర్ 70-80 ఉన్నాయి। కానీ చాలా మంది ఎక్కువ మందికి జాబ్స్ రాలేకపోతే బట్ ప్రైవేట్లోనే ఎక్కువ మంది ఉన్నారు। ఈరోజు వేల లక్షల మంది ఈరోజు ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉన్నారు। వారి ఈరోజు పరిస్థితి ఈ కోవిడ్ వల్ల గత 6 నెలల నుంచి కోవిడ్ వల్ల వాళ్ళకి ఈరోజు స్కూల్ చాలేవు కాబట్టి వాళ్ళకి అంత పరిస్థితి ఘోరంగా ఉంది। వాళ్ళు ఆదుకోవాలి ప్రభుత్వం, ప్రభుత్వం తప్పకుండా మేము ఎదురిస్తాం। ఇలాంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లకు ఏం చేయకొచ్చింది, ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేయకొచ్చాడు, ఇక్కడ ఎమ్మెల్సీ ఏం చేయకొచ్చాడు। ఈరోజు కనీసం ప్రైవేట్ టీచర్స్ బాధపడుతున్నారు, కనీసం ఏమైందని అడిగే స్థితి లేదు ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారికి।
దోచుకోవడం ఒకటే దాంట్లో ప్రైవేట్ ఉపన్యాసం ఇస్తూ కంటో ఎంత ఎమోషనల్ అంటే నిజంగా కూడా ఆయన ఉపన్యాసం మొత్తం కూడా కన్నీటితోటే మాట్లాడాడు. నిజంగా కూడా ఒకసారి మనం కూడా అందరం మంచి మనసు పెట్టి ఆలోచించాల్సింది. ప్రైవేట్ టీచర్ల కళ్ళలో నిజంగా కూడా అందరూ చూస్తుంటే ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు ఉన్నాయి. దాంట్లో నీకు కూడా ఎమోషనల్ తగ్గలేదు. కాబట్టి ప్రభుత్వం ఏవి రావాలని 25 కోట్లు అనుకుంటా, 25 కోట్లు వాళ్ళకు ఈ కోవిడ్ ద్వారా శాంక్షన్ చేసి వాళ్ళకి అంటే ఆదుకున్నారు. అదేవిధంగా టీచర్స్ నిజంగా కూడా వాళ్ళ పరిస్థితి ప్రైవేట్ టీచర్స్ ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళు కూలి పనికి వెళ్తే కూలి దొరకడం లేదు. కొందరు ఫుట్పాత్ లో పైన చెప్పులు అమ్ముకున్న దృశ్యాలు చూసాం, చేపలు అమ్ముకున్నారు, కూరగాయలు అమ్ముకున్నారు. సరే వ్యాపారపరంగా కొంచెం కోవిడ్ ద్వారా ఎంత ఇబ్బంది ఉన్నా కానీ తాండూరులో గతంలో ప్రముఖంగా చెప్పినట్టు ఒక వెల్ఫేర్ అసోసియేషన్ ఫండ్ లక్షల కొద్ది ఫండ్ మనం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి అఖిల పక్ష సమావేశానికి ఎంత పెద్ద స్పందన వచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు. అంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడు తప్పకుండా మేమున్నామంటూ రోడ్డు మీదకి వచ్చి ఏ రకమైనటువంటి సంస్థకు కానీ ఒక వ్యక్తికి కానీ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కానీ అండగా ఉన్నటువంటి వారు ఇక్కడ మాకు చాలా మంది ఉన్నారు. వారు ఎప్పటికీ మాకు కనిపిస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా ఒక సమస్యను రోడ్డు మీదకి తీసుకొచ్చి దానికి ఎవరికైతే ఆ సమస్య వినిపించాలో వారికి గట్టిగా వినిపించేటట్లు తమ యొక్క గొంతును వినిపిస్తున్నటువంటి ఈ అఖిలపక్ష నాయకులందరూ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు. ఒక విధంగా నేను ఒకప్పుడు అధ్యాపకునే, ఇప్పుడు కళాశాల ఏర్పాటు చేసుకున్నాము. మా దగ్గర కూడా ఇప్పుడు లెక్చరర్స్ పనిచేస్తున్నారు. సరే మేము కాలేజీలో పెట్టుకున్నామంటే ఒక విధంగా మాకు ఉద్యోగం దొరకకపోవడమే కాదు. అంటే ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటిది ఒక రకమైనటువంటి ఎంతో అంటే ఎక్కువ ఆర్థికంగా నిలదొక్కుపోయినా ఒక భద్రత అనేటువంటిది ఒక సెక్యూర్ అనేటువంటి ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఎవరైనా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. సో మేము కూడా ట్రై చేసాం. సరే మాకు ఉన్నటువంటి రిజర్వేషన్ కావచ్చు, వారు వేసినటువంటి పోస్టుల సంఖ్య కావచ్చు, వాటితో మేము సాధించలేకపోయాము. ప్రభుత్వం సింపుల్ గా చెప్పేసింది. గౌరవ కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఏమైనా చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలా, చేసుకోండి, ప్రైవేట్ పని చేసుకోండి, ఏదో ఒకటి చేయండి. సరే ఆయనతో కూడా వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ టీచర్స్ అందరూ కూడా డిఎస్సీ రాష్ట్రం వారు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసిన వారు. సరే రాలేదు అని చెప్పి ఏదో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మరి ఇప్పుడు అదే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఇబ్బంది లేదు. ఇప్పుడు వారు ఎక్కడికి పోవాలి? ఉపాధి హామీ పని ఉందంటారా, లేదా బీటి వ్యాపారం లాగా కూరగాయలు అంటే ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఎలాంటి భద్రత లేకపోయేసరికి వారి రోజు రోడ్డు పడదు. చలనం లేనటువంటి విధంగా ప్రభుత్వము వ్యవహరించడం నిజంగా శ్రమించారు. సార్ సరే మీకు నిజంగా కూడా ఫీజులు వసూలు కాకపోవచ్చు, మీరు కూడా ఇబ్బందుల్లో ఉన్నారేమో. లాభాలు వచ్చినప్పుడు లెక్చర్లకి డబ్బులు జీతం ఏమి ఇవ్వలేదండి, అదొకటి మాత్రం నేను కూడా చెప్తాను. కానీ ఇప్పుడు వాళ్ళు ఫుల్ సాలరీ అడగడం లేదు, ఎంతో కొంత ఇప్పటికైనా 5 months నుండి ఇవ్వలేదు కదా, ఇప్పటి నుండి అయినా స్టార్ట్ చేసినట్లయితే కనీసం ఇంకో నెక్స్ట్ మంత్ లో ఎలాగో ఆన్లైన్ తరగతులు నడిపిస్తున్నారు. ఆ ఆన్లైన్ తరగతుల్లో కూడా ఏదో 2-3 సబ్జెక్టులు మెయిన్ ఆప్షన్స్ తీసుకొని వారిని మాత్రమే టీచింగ్ చేస్తున్నారు. అది కాదు, లాంగ్వేజెస్ అందరినీ కూడా వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళతో కూడా పాఠాలు చెప్పించండి. కనీసం ఆ అంశాల నుంచి వాళ్ళని ఆదుకోవాలి. ఈ విషయంలో ఇప్పటికే టీపీఎఫ్ చాలా ముందడుగు వేసింది. నిజంగా ఎక్కడైనా ధర్నాలు చేయడం, ఆందోళన చేయడం అనేటువంటిది ఒక గౌరవనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల వల్ల కాదండి, అంత ఆశాపక్షం కాదు. ఒక కార్యకర్తలు ఇక్కడ అఖిలపక్ష నాయకులు
సాగించి కొడుకులు తీసుకుపోయారు. నిజంగా వారికి బాధించి మేమేమైనా దొంగలమా, మేమేమైనా దొంగలమా, మమ్మల్ని ఎందుకు లాక్కెళ్తున్నారని ప్రశ్నిస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. సో ఇలాంటి వారిని వస్తానంటున్నారు. దయచేసి వారికి విధపత్రాల రూపంలో మళ్ళీ ఒకసారి ఇవ్వండి. మళ్ళీ ప్రభుత్వానికి గుర్తు చేస్తూనే ఉండాలి. మాకు చాలా పనులు ఉంటాయి, మీ ఒక్క పనినా అని అంటారు. సరే, ఆ ఒక్క పనిలో ఈ ఒక్క పని కూడా తీసుకొని ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని ప్రైవేట్ ఉపాధ్యాయులందరూ కూడా ఆదుకోవాలని చెప్పి. కళాకారులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం తాండూరు నూతన డ్యాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారాన్ని శిశుమందిర్ పాఠశాలలో నిర్వహించారు. అధ్యక్షుడిగా రమేష్, ప్రధాన కార్యదర్శిగా అశోక్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. కళాకారులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్, కాశీ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నేను అనగా పి కాశీనాథ్ డాన్స్ మాస్టర్గా డాన్స్ అసోసియేషన్ నందు నాకు ఇచ్చిన ఉపాధ్యక్షుడి పదవిని సక్రమంగా నిజాయితీగా నిర్వహిస్తానని నియమ నిబంధనలు పాటిస్తూ ఎలాంటి ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం ప్రోగ్రాంలో ఇప్పుడు జరగబోయే ప్రోగ్రాం ఏంటంటే అందరూ సభ్యులు వాళ్ళ ప్రమాణ స్వీకారాన్ని జరుపుకుంటారు పెద్దలందరూ. ముందుగా సభ్యుడు హనుమంతు గారు వారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నేను అనగా హనుమంతు డ్యాన్స్ మాస్టర్ చెప్పు. నేను అనగా హనుమంతు డ్యాన్స్ మాస్టర్ని తాండూరు నివాసం నందు డ్యాన్స్ మాస్టర్ మరియు డాన్సర్ అసోసియేషన్ నందు నాకు ఇచ్చిన కార్యవర్గ సభ్యుడిగా పదవిని సక్రమంగా ఎటువంటి దేశజాతం లేకుండా అసోసియేషన్ నియమ నిబంధనలు పాటిస్తూ కళల కోసం నా సంస్కృతి చేస్తానని నేను నమ్మే భగవంతునిపై ప్రమాణం చేస్తున్నాను. నేను ఏదైనా తప్పులు చేసినట్లయితే అసోసియేషన్ తీసుకుని ఏ చర్యకైనా సిద్ధంగా ఉన్నానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. కోశాధికారి అయినటువంటి ఎస్ గోపాల్ మాస్టర్ గారు. పెద్దలకు నా యొక్క నమస్కారం. నాతోటి కళాకారులకు కూడా నమస్కారం. నేను అనగా ఎస్ గోపాల్, డ్యాన్స్ మాస్టర్, తాండూరు నివాసం. నేను డ్యాన్స్ మాస్టర్ మరియు డ్యాన్స్ అసోసియేషన్ నందు నాకు ఇచ్చిన ప్రెసిడెంట్ పదవిని సక్రమంగా ఎటువంటి భేషజాలు లేకుండా అసోసియేషన్ నియమ నిబంధనలు పాటిస్తూ కళ కోసం, కళాకారుల కోసం నా వంతు కృషి చేస్తానని నేను నమ్మే భగవంతుడిపై ప్రమాణం చేస్తున్నాను. నేను ఏదైనా తప్పు ఈ పదవిని సక్రమంగా ఎటువంటి భేషజాలు లేకుండా అసోసియేషన్ నియమ నిబంధనలు పాటిస్తూ కళ కోసం, కళాకారుల కోసం భగవంతునిపై ప్రమాణం చేస్తున్నాను. నేను ఏదైనా తప్పు చేసినట్లయితే అసోసియేషన్ తీసుకుని ఏ చర్యపైన సిద్ధంగా ఉన్నానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. మీ అమూల్యమైన సందేశాలు ఇచ్చిన అందరికీ కూడా మా యొక్క కళాభివందనాలు. మేడం, మీరు స్టేట్ వరకు వెళ్తే బాగుండు అనే మాట అన్నారు. దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళు నేషనల్ చేసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మేడం. నేను, రమేష్, కాశీనాథ్, హనుమంతు నుంచి వాళ్ళు మీరు హనుమంతు గోపి స్టేజ్ చేసింది మాతో పాటు. అండ్ టీవీ షోలో ప్రజెంట్ శ్రీనివాస్ ఎందుకు రావాలి, ఇప్పుడు డి ఛాంపియన్లో ఒక మాస్టర్గా ఉన్నాడు. త్వరలో ఒకవేళ తను సెలెక్ట్ అయ్యి వాళ్ళ స్టూడెంట్ రెడీ అయిపోతే డీలో ఒక మాస్టర్గా మనకు కనిపిస్తాడు. మన తాండూరు ప్రాంతం జేంగుర్తి తనది. ఇప్పుడు కోచ్గిలో క్లాస్ రన్నింగ్ చేస్తున్నాడు. వాస్తవంగా సొంత ఊరు వచ్చేసి జంగుర్తి. అండ్ డీలో చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు పెంచున్నారు అన్ని షోస్లో. ఎంత డీ షోలో సైడ్ డాన్సర్గా చేసిన వాళ్ళు. అండ్ త్వరలో డాన్స్ క్లాస్ కొత్తగా ఓపెన్ కాంప్లెక్స్లో పద్మయ్య కాంప్లెక్స్లో రేపు ఓపెనింగ్ ఉంది. యాక్చువల్గా ఫస్ట్ ఆ క్లాస్ వచ్చేసి గోపి స్టార్ట్ చేసింది. గోపి తర్వాత రమేష్ తర్వాత ఇంకొక అమ్మాయి స్టార్ట్ చేసింది. తన తర్వాత ఇప్పుడు తమ్ముడు స్టార్ట్ చేస్తున్నాడు. అండ్ మీరు అన్నట్టు మేడం, కూచిపూడి భరతనాట్యం మనది కాదండి, మన స్టేట్ది కాదు, కూచిపూడి మాత్రమే.
కూచిపూడి నేను, రమేష్ అండ్ మా హనుమంతు. ఎందుకంటే తను ఆల్రెడీ 2 ఎగ్జామ్స్ రాసి, నేను ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్. వాడు నా స్టూడెంట్ అయినా కానీ ఈ కూచిపూడిలో నేను వాడికని ఎన్నుకున్నాను. నేను ఫస్ట్ ఇయర్ అయిపోయింది, వాడు 2 ఇయర్స్ అయిపోయింది ఎగ్జామ్. అండ్ రమేష్ ఆధ్వర్యంలో మేమిద్దరం కలిసి కూచిపూడి డాన్స్ క్లాస్ స్టార్ట్ చేసుకున్నాం త్వరలోనే. అండ్ ఓన్లీ ట్రెడిషనల్కి సంబంధించినటువంటి డాన్స్, జానపదం కానీ, దాంట్లో లంబాడి, ముసాడి, మాసు, ఇవన్నీ మిగిలిన ఏవైతే భేదం లేకుండా. ఎందుకంటే నటరాజ స్వామి తను శంకరుడు, తను శ్మశానంలో కూడా ఉంటాడు కాబట్టి తనని లెఫ్ట్ రైట్ అనేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాను. లెఫ్ట్ సైడ్ పెట్టడానికి కూడా కారణం, ఈ క్వశ్చన్ నేను ఆడ విగ్రహాన్ని పెట్టేటప్పుడు నేనే పెట్టినాను కాబట్టి చెప్తున్నాను. మనిషి యొక్క హృదయం ఎడమ వైపుకు ఉంటుంది. మనం కూర్చునే వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువైపు చూసుంటారు కాబట్టి మనం హృదయపూర్వకంగా ఆ స్వామిని కలుసుకొని ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తాం కాబట్టి ఎడమ వైపు పెట్టడం జరిగింది. అది మేడం. అందరం కలిసికట్టుగా ఉండి ఏ ప్రోగ్రామ్ చేసినా అంటే తాండూరులో ఉన్న డాన్సర్స్కి ఉపాధి లేకుండా పోతున్నాం సార్. ఎక్కడ చేస్తున్నారు ఇక్కడ ఉన్న లోకల్ ఇంతమంది 30-40 మంది వరకు డాన్సర్స్ ఉంటారు. డాన్స్ మాస్టర్స్ అందరి వరకు 40-50 మంది వరకు ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడనే ప్రోగ్రామ్స్ రావాలన్నట్టు ఈ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరు డాన్స్ మాస్టర్, మా గురుగారు అయిన అశోక్ మాస్టర్, మరియు మాతోటి గురువారు అయిన గోపాల్ మాస్టర్, మాతోటి ఫ్రెండ్స్ అండ్ నా స్టూడెంట్స్ కూడా అయితే ఉన్నారు చాలామంది. అందరికీ పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ నివాసంలో ఉంటున్నాను. నాకు ఈ అధ్యక్ష పదవి అప్పగించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన పదవి నేను సద్వినియోగపరుస్తానని, ఎలాంటి దుర్వినియోగపరవనని, ఎలాంటి ఆటంకాలు చేయనని, ఎలాంటి విభేదాలు రాకుండా అందరితోటి సక్రమంగా సమన్వయంగా నడుచుకుంటూ అందరినీ నాకు ఇచ్చిన భారంపై అందరినీ ముందుకు నెడుతూ వాళ్ళ వెంట నేను ఉంటానని తెలియజేసుకుంటూ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను. అండ్ నటరాజులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ జర్నీ ఇక్కడితో స్టాప్ అవ్వకుండా ఈ అసోసియేషన్ స్టేట్ లెవెల్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీలో కూడా ఒక లారెన్స్ మాస్టర్, మైఖేల్ జాక్సన్ అవ్వాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తున్నాను. ఇంకోటి మనకి ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ వచ్చినా మేము హైదరాబాద్ నుంచే తెప్పించుకుంటాం. హైదరాబాద్లో డాన్సర్స్ బాగా చేస్తారు బాగా అని మాకు ఒక అపోహ ఉంది. అలాంటి అపోహలు మాలాంటి వాళ్ళందరికీ మీరు చెరిపేయాలని, మీ అసోసియేషన్ ద్వారా మీరు పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలని, పెద్ద అన్ని టీవీ షో ప్రోగ్రామ్స్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు వేదిక పైన నటరాజ బృందాన్ని ఇక్కడ ఇన్వైట్ చేసిన ఈరోజు తాండూరులో మన డాన్సర్స్ అందరూ ఒక తాటిపై వచ్చి ఈరోజు ఇన్ని రోజులకి అసోసియేషన్ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ముందుగా నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ అయినటువంటి రమేష్ గారికి, గోపాల్ గారికి, అలాగే డాన్స్ మాస్టర్ రమేష్ గారికి, ప్రతి ఒక్కరికి నూతన కార్యవర్గ వారికి కంగ్రాచులేషన్స్. ఈ ప్రోగ్రాంలో మీరందరూ ఇంతమంది డాన్సర్స్ అని తాండూరులో ఎవరికి తెలియదు. నాకు తెలిసిన వాళ్ళు కూడా అశోక్ మాస్టర్, రమేష్ మాస్టర్, గోపాల్ మాస్టర్ ఫస్ట్ నుంచి తెలుసు. తర్వాత రిపోర్టర్, ఫస్ట్ డాన్స్ అని నాకు ఫస్ట్ నుంచి తెలుసు. ప్లస్ మా ప్లే స్కూల్లో చాలా మందికి డాన్స్ నేర్పించాను. ఎన్నో చిల్డ్రన్ డే ప్రోగ్రామ్స్కి అందరికీ క్లాసెస్కి గోపాల్ మాస్టర్ వచ్చేవారు. అందులో ఇంకో విషయం అంటే అశోక్ మాస్టర్ కూడా మా పిల్లలకి డాన్సర్. తను కూడా నా డాన్సర్ కూడా నాకు నేర్పించినటువంటి డాన్స్ మాస్టర్ కూడా ఉన్నారు. ఎందుకంటే మహిళా సంఘం తరఫున ఉమెన్స్ డేకి మేమందరం ప్రోగ్రామ్స్ చేసుకుంటాము. మాకందరికీ మహిళా సంఘం వాళ్ళకి కూడా తెలిసింది రమేష్ మాస్టర్ ఒక్కడే. అందరికీ రమేష్ మాస్టర్ నేర్పిస్తారు. లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డే ప్రోగ్రామ్స్కి కూడా రమేష్ నేర్పించారు మా అందరికీ. ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది డాన్సర్స్ అందరికీ తెలియాలని, ఇప్పుడు అన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్నో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ప్రతి స్కూల్లో హైదరాబాద్ నుంచి వచ్చి వీక్లీ వన్స్ డాన్సర్స్ నేర్పిస్తున్నారు. ఎవ్రీ సాటర్డే అన్నట్టుగా మా పిల్లలకి కూడా సాటర్డే డాన్స్ క్లాస్ ఉంది. ఎక్స్ట్రా టైం స్కూల్లో పెట్టి నేర్పించాల్సి వస్తుంది. అందుకని మీరందరూ ఒక యూనిటీగా ఉండి హైదరాబాద్ నుంచి కానీ ఇంకెక్కడ ఇతర నుంచి తాండూరుకి రానియకుండా అన్ని స్కూల్స్లలో మీరే చేయాలి, మీరే నేర్పించాలి. మీరందరూ ఒక యూనిటీగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. కేసీఆర్ వరకు మీరందరూ ఇలాగే ఉండాలి. అందరూ స్టేట్ లెవెల్లో ప్లస్ మన తాండూరు నుంచి ఒక్కరికన్నా నేను స్టేట్లో చూడాలని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు చేస్తారు. ఆల్రెడీ టీవీలో మాత్రం చూసాను రమేష్
మాస్టర్ గారిని, అశోక్ మాస్టర్ గారిని, మీ గోపాల్ని, వీళ్ళందరినీ చూసాము. ఇంకా మీరందరూ కూడా అలాగే కావాలని కోరుకుంటూ ఇక్కడ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి అశోక్ మాస్టర్ గారికి, అలాగే రమేష్ గారికి, గోపాల్ గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ముగిస్తున్నాను. నల్లకృష్ణ मोहब्बत की सम्मान है। తాండ్రు పట్టణం అంబేద్కర్ చౌక్ సమీపంలో నూతన బసవకంటి ఆసుపత్రిని శుక్రవారం కౌన్సిలర్ విజయదేవి ప్రారంభించారు. నూతన పరికరాలతో ఏర్పాటు చేసిన కంటి ఆసుపత్రిని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు నాగరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సోమశేఖర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సార్ మళ్ళీ మాట్లాడుతున్నాడు సార్కి రమ్మన్నా మరి కట్ అయిపోయింది కదా కట్ అయిపోయింది. అదేమో జర పాత షాప్ కాదు మేడం, 9 నెలల నుంచి సురవైపు ఉంటుంది మేడం. అది ఓల్డ్ అయిపోయింది కదా, సర్జరీ చేసి వస్తూనే ఉంటుంది. ముందు పొద్దు నుంచి ఇది ఒక డాక్టర్ చేవెళ్లి పార్లమెంట్ ఎంపీ రంజిత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం టీఆర్ఎస్ నాయకులు మొక్కలను నాటారు.
పట్టణంలోని సింధు డిగ్రీ కళాశాల ఆవరణలో కౌన్సిలర్ విజయ రంగారావు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి మొక్కలను నాటారు. అలాగే పెద్దెముల్ మండలం గాజీపూర్ గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు నారాయణ రెడ్డి, వెంకటేష్ చారి ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. చేవెళ్ళ నియోజకవర్గ ఎంపీ అయినటువంటి రంజిత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయడము, మొక్కలు నాటడం కార్యక్రమం చేపట్టాము. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎంతోమంది పేదవారికి నిత్యావసర సరుకులు కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ ఇవ్వడం చాలా అభినందనీయమైన విషయం. అదేవిధంగా పేద విద్యార్థులు డిజిటల్ విద్యకు దూరం కావద్దని, విద్యతోనే ప్రతి ఒక్కరి భావితరాలకు చాలా ఉపయోగం అని చెప్పి ప్రతి ఒక్క పంచాయతీకి డిజిటల్ టీవీలను ఇవ్వడం చాలా అభినందించగల విషయం. ఈరోజు రంజిత్ రెడ్డి అన్న గారు ఢిల్లీలో జిఎస్టీ బిల్లు విషయంలో నిరసన తెలుపు అక్కడ టైం ఇవ్వడం వల్ల ఇక్కడ రాలేకపోవడం వల్ల ఇక్కడ తాండూలో మేము పుట్టినరోజు చెప్పుకోవడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజు రంజిత్ రెడ్డి అన్న గారు ఎన్నో చేసుకుంటూ చేవెళ్ళ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా ఆయన సహాయ సహకారాలు ఉండాలని మరొకసారి రంజిత్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ముగిస్తుంది. దాదాపు 500 కంటే ఎక్కువ టీవీలు ప్రతి గ్రామ పంచాయతీకి వికారాబాద్ జిల్లాలో ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఆయనకి నేను పాదాభివందనం చేస్తున్నాను. ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ప్రపంచంలో చాలామందికి డబ్బులు ఉన్నాయి, కానీ డబ్బులు ఉన్నవాళ్ళు సమాజానికి ఉపయోగపడడంలో చాలా తక్కువ ఉందన్నమాట. ఇవాళనే ప్రపంచ స్థాయిలోకైనా 68,000 కోట్ల రూపాయలు 68,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. అయితే అట్లా చేస్తే ఆయన ఆస్తి అంతా ఇచ్చేసి 14 కోట్లు, కేవలం 14 కోట్లు అమెరికాలో జీవించడాన్ని నిర్ణయించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన్ని పాటించాల్సిన అవసరం చాలామందికి ఉంది. ధనికులు చాలామంది ఉన్నారు, ఇంకా లక్షల కోట్లు, ఇంకా కోటి కోట్లు ఇట్లా సంపాదనలే ఉన్నారు. కానీ సమాజానికి కనీసం కొంత అట్లీస్ట్ కానీ ఒక 10% సమాజానికి ఇచ్చినా కానీ చాలా డెవలప్ అవుతుంది. మనందరం కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన స్థాయిలో మన ఎంపీ గారి చేసిన చొరవని దాన్ని ఖచ్చితంగా మనం పాటించడం కోసం ప్రయత్నం చేయాలి. ఆయన ముందు కూడా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలి, సమాజానికి ఎంతో చేయాలి. బాగా విద్యావంతుడు, బాగా చదువుకున్నవాడు, విద్య విలువ తెలిసిన ఆయన గ్రామాల్లో ఉండే గ్రామ పంచాయతీలకు టీవీలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రజాప్రతినిధులందరూ చేయాలని మనసా వచ్చా కోరుతూ మరోసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతాం. చెట్టు తీసుకోండి, ఇంతకుముందు కూర్చున్నాడు, కూర్చోండి కదా. ఇట్లా కూర్చోండి గణేష్. మనకి జాగండి, కూర్చోరా. కొంచెం దూరం జరగండి, కొంచెం దూరం. అక్కడ చూడండి, మట్టి వేసుకుంటారు. మట్టి ఏంటి హ్యాపీ బర్త్డే రంజిత్ సార్ గారికి. మాకు ఆన్లైన్ క్లాసులు కొరకు గ్రామ పంచాయతీలో టీవీలు ఇప్పించినందుకు మా యొక్క ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే రంజిత్ సార్. చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గాజ్పూర్ గ్రామంలో మరి విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా మరి పేద విద్యార్థుల కోసమైనా ఏ గ్రామంలో కూడా ఏ విద్యార్థి చదువుకు దూరం కావద్దనే ఉద్దేశంతో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక టీవీని తన సొంత డబ్బులతో ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మరి విద్యార్థుల గుండెల్లో చిరస్థాయిగా చేవెళ్ళ చాచాగా నిలిచినటువంటి రంజిత్ రెడ్డి గారి జన్మదినాన్ని మేమే స్వచ్ఛందంగా జరుపుతామని విద్యార్థులందరూ ముందుకొచ్చి ఈరోజు గాజ్పూర్ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మాకు అందరూ కూడా ఆహ్వానించినందుకు విద్యార్థులను ముందుగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేటువంటి గ్రామ పెద్దలు నారాయణ గారికి, సర్పంచ్ గారికి, మైపల్లి డాక్టర్ గారికి, లాలెడ్డి గారికి, ఉప సర్పంచ్ గారికి, యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ
మరి భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని, మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, మరి ఈరోజు చాలామంది జన్మదినాలంటే ఎంతో చేసుకుంటారు పెద్ద పెద్దగా. ఈరోజు చేవెళ్ళ ప్రాంత సమస్యలను ఢిల్లీలో వినిపించడానికి నా పుట్టినరోజు సంబరాల కన్నా చేవెళ్ళ ప్రాంత సమస్యలే నాకు ఎంతో మిన్నా అని వాళ్ళు అక్కడనే ఉండి మరి జన్మదినాలని దూరంగా ఉంటున్నారు. మరి మేమందరం కూడా మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈరోజు ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఇక్కడ విద్యార్థులు వారు స్వచ్ఛందంగా మరి మా గ్రామంలో టీవీలు ఇచ్చి ఆన్లైన్ క్లాసెస్లకు కొరకు మరి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళు నిజంగా టీవీలు చూడలేనటువంటి విద్యార్థులు చాలా బాధ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకో ఇంటికి వెళ్ళలేకపోతారనే ఉద్దేశంతో ఆయన ఒక భగవంతుని లెక్క ఆలోచన చేసి ఖచ్చితంగా ఏ విద్యార్థి కూడా, ఏ పేద విద్యార్థి కూడా ఆయన ఏ పిల్లలు కూడా బాధపడొద్దనే ఉద్దేశంతో ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీకి టీవీ ఇచ్చి అలాంటి విద్యార్థులు కూడా అందరూ కూడా విద్యకు దూరం కావద్దనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరి బాధ్యత మనదే అని, మన బాధ్యత అని చెప్పి ఆయన గుర్తించి తప్పకుండా పిల్లలకు టీవీ చూపించడానికి ప్రతి గ్రామ పంచాయతీలో టీవీ పెట్టి వాళ్ళకు చూపిస్తున్నందుకు తప్పకుండా ఆ విద్యార్థులే స్వయంగా వచ్చి మా రంజిత్ రెడ్డి సార్ గారికి మేము తప్పకుండా ఆయన మాకు టీవీ ఇచ్చినందుకు మేము ఆయన పేరు గుర్తుగా మేము చెట్లు ఇలా నాటుతామని చెప్పి విద్యార్థులే స్వచ్ఛందంగా ఇక్కడ స్కూల్ ఆవరణకు వచ్చి వాళ్ళు చెట్లు మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా దీనికి ఇచ్చేసినటువంటి మా గ్రామ పెద్దలు నారాయణ రెడ్డి పటేల్ గారు, లాలరెడ్డి పటేల్ గారు, మైపాల్ రెడ్డి పటేల్ గారు, వెంకటాచారి గారు, యువకులు అందరూ కూడా పిల్లలకు ప్రోత్సాహంగా వచ్చి ఇక్కడ మేము చూడడం జరుగుతున్నది. కాబట్టి తప్పకుండా ఆ ఎంపీ రంజిత్ రెడ్డి సార్ గారికి మరి ముందు కూడా పెద్ద ఉన్నత స్థాయికి ఆయన మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పెద్దలు గౌరవనీయులు రంజిత్ రెడ్డి చేవెళ్ళ పార్లమెంట్ సభ్యుల గారి పుట్టినరోజు సందర్భంగా గాజిపూర్ గ్రామ పాఠశాల విద్యార్థులు వారికి చదువుకోవడానికి, ఆన్లైన్లో తెలుసుకోవడానికి టీవీలు ఇప్పించినందుకు వృద్ధాభక్తిగా మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ సర్పంచ్ ఈరప్ప గారు, లాల్ రెడ్డి గారు, మైపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వరి గారు, ఉప సర్పంచ్ వెంకటేష్ గారు, గుండప్ప గారు, వెంకట్ గారు, అదేవిధంగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టీచర్సు, ఇక్కడ పాల్గొన్న చిన్నారులకు అందరికీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు వారి బర్త్డే ఉన్నప్పుడు అంత ఉన్నత స్థాయిలో ఉన్నోళ్ళు ఇంటి దగ్గర జరుపుకోకుండా ప్రజల యొక్క కార్యక్రమాలు, తన చెవెళ్ళ బాగోగుల గురించి పుట్టినరోజును ఇంటి దగ్గర జరుపుకోకుండా మరి అక్కడనే ఢిల్లీలో పార్లమెంట్లో ఆబ్సెంట్ కాకుండా మరి వారు అక్కడనే ఉన్నందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పిల్లలందరూ చదువుకు ఈరోజు కరోనా నుంచి మనము చాలా ఇబ్బందులు పడుతున్నాము. అదేవిధంగా విద్య కూడా చాలా ఇబ్బందులు పడుతున్నది. మరి దీనికి ఆన్లైన్ పాఠాలు చెప్పడం ద్వారా టీవీలు ఉన్నవాళ్ళు పిల్లలు వాళ్ళ ఇళ్లలో చూసుకుంటారు. మరి టీవీ లేని వాళ్లకు వసతి కల్పించాలనే ఉద్దేశంతో ఆయన ప్రతి గ్రామ పంచాయతీకి ఒక టీవీ ఇప్పించి అలాంటి బీద పిల్లలకు అక్కడ పాఠాలు చెప్పాలని చెప్పించాలని చెప్పి సర్పంచ్ ఎంపీటీసీలకు మరి బాధ్యత వహించాలని చెప్పి ఈ కార్యక్రమం వారు చేపట్టడం జరిగింది. మరి వారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిష్ఠించాలని ఈ యొక్క చెవెళ్ళ పార్లమెంటే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే వారి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు. తాండూరు పట్టణం చైతన్య పాఠశాలలో శుక్రవారం బీజేపీ నాయకులు ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీలత, రజని తదితరులు ఉన్నారు. తోడుతో ఇచ్చినటువంటి పెద్దలకు, అదేవిధంగా మీరు అందరికంటే ఎక్కువ వాళ్ళ సంతోషపడాల్సిన విషయం అంటే మన కౌన్సిలర్ గారు మన స్కూల్ నుంచి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రారంభించినందుకు ఆమెకు ప్రత్యేక అభినందనలు. ఇదే విధంగా నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ ఏమీ లేదు కాబట్టి మన ముందు సహాయం చేయాలి, వాళ్ళకి ఏదైనా అవుతుంది అని మేము
మేడం చెప్పగానే మేము రావడం, అందరి ఇట్లనే కోఆపరేషన్ చేయాలని కోరుకుంటున్నాం. రీసెంట్గా అసెంబ్లీ ముందు ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కనీసం అసెంబ్లీలో దాని గురించి ఒక మాట కూడా మాట్లాడుకోవడం చాలా దురదృష్టకరం. తర్వాత ఇంకా రీసెంట్గా మనం కూరగాయలు చూస్తున్నాం. మనం ఒక టీచర్ ఒక ప్రారంభ టీచర్ కూరగాయలు అమ్ముకుంటున్నారు, ఒక టీచర్ ఏమో ఇంకా వేరే వేరే వ్యవసాయం కూలికి వెళ్తున్నాడు. పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా కూలికి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మేము యాక్చువల్గా మేమే ఎవరిని అడగాలనో అసలు ఇది ఒక నోబెల్ ప్రొఫెషన్. ఇది మన టీచర్ అనేది ఒక పవిత్రమైన వృత్తి. ఈ వృత్తిని ఎవరికి ఏ పని చేసుకోవాలన్నా ఎవరిని అడగాలన్నా కొద్దిగా నమోదు మా టీచర్లు కూడా. అటువంటి మూమెంట్లో మా బాధ అర్థం చేసుకొని ప్రత్యేకంగా మా ప్రత్యేక చొరవతో మేడం గారు వచ్చి సార్ మేము ఇట్లా చేద్దామనుకున్నామంటే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా దేవుడు ఈ ప్రోగ్రామ్ మంచి సక్సెస్తో ఇదాన్ని ఖచ్చితంగా సక్సెస్ అయితే ఖచ్చితంగా మీకు కూడా మంచి పేరు రావాలని చెప్పి ముఖ్యంగా మెయిన్గా మా స్కూల్ నుంచి స్టార్ట్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన ఆర్థిక వ్యవస్థ కానీ వాస్తవానికి ఈరోజు ప్రజలేకున్న దుర్దినం అనుకుంటాం. నిజంగా చెప్పాలంటే అందరికంటే ఎక్కువ కూడా వ్యాపార సంస్థలు కానీ అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగులు అయితే టీచర్లు కానీ అటెండర్లు కానీ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే టీచర్స్కి కానీ వాళ్ళకి చాలా చాలా నష్టం జరిగింది. ఏ విధంగా అంటే యాజమాన్యం డబ్బులు చెల్లించలేకపోతుంది. యాజమాన్యానికి ఇక్కడ డబ్బులు చెల్లించినా కానీ యాజమాన్యం వాళ్ళకి డబ్బులు చెల్లించలేకపోతుంది. వాళ్ళకు చాలించాలని సాలరీ ఏదైతే వస్తుందో 10-15 దాని నుంచి వాళ్ళు నిజంగా కూడా ఒక ఫ్యామిలీలో ఒక ప్రైవేట్ ఉద్యోగి ఒక 10-15 వేల నుంచి తన సంసారాన్ని ముంబలు తీసుకెళ్తుంటారు. ఆ 10-15 వేలు కూడా ఒక గత 5 నెలల నుంచి రాకపోతే దీనిపై ఆధారపడి మాత్రమే బతుకున్నటువంటి ఈ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఎవరైతే టీచర్స్ కానీ ఇంకెవరైనా అటెండర్స్ కానీ ఉంటారో నిజంగా కూడా ఎంత బాధాకరం అంటే మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఈ విషయం. 2 పోర్షన్లు ఉంటే 2 గంటలైపోతుంటారు. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి అది టీచర్సే కావచ్చు, ఇంకా డాక్టర్సే కావచ్చు, చాలా కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కర్ణాటక కానీ చూస్తే యూపీ కానీ చూసినట్టయితే వాళ్ళ ఒక్కరోజు శాలరీని వాళ్ళు ప్రైవేటు ఉద్యోగాలకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అక్కడ మంచి నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గారు కూడా దయచేసి ఈ విషయం ఆలోచించాల్సింది. ఎందుకంటే ఆ ఒక్కరోజు శాలరీ కనీసం ఒక 1000-1500 మించి ఉంటుంది వాళ్ళ శాలరీ. అందరికీ ధన్యవాదాలు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ సార్ గారికి, అలాగే స్కూల్లో ఉన్నటువంటి పేరెంట్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి నేను ఒక పేరెంట్గా మాత్రమే రావడం జరిగింది. వాళ్ళకి ప్రైవేట్ టీచర్స్ వాళ్ళ పరిస్థితిని ఆలోచించి నేను ఒక పేరెంట్గా మాత్రమే వచ్చాను ఇక్కడికి. మనం చూస్తున్నాము కరోనా వైరస్ అనేది ఎంతగా విజృంభిస్తుందో, ప్రపంచాన్నే గడగడలాడిస్తుంది. ఇటువంటి సమయంలో స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. ప్రైవేట్ యాజమాన్యం అనేది చాలా అవసరపడుతుంది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. వృత్తి, వ్యాపార, వాణిజ్య రంగాలు ఏ రంగాలు చూసినప్పటికీ కూడా అన్నీ ప్రారంభమయ్యాయి. కూరగాయలు అమ్ముకునేవాడు కూరగాయలు అమ్ముకుంటున్నాడు, వ్యాపారాలు చేసేవాడు వ్యాపారాలు చేస్తున్నారు. కానీ మూతపడినటువంటి ఒకే ఒక వ్యవస్థ విద్యా వ్యవస్థ. ఒక శిల్పంగా మారాలంటే ఒక శిల్పకారుడే కావాలి. అలా ఒక విద్యార్థి ఒక ఉన్నత స్థాయిలోకి ఎదగాలంటే, ఒక మంచి భవిష్యత్తు రావాలంటే మూల కారణం ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. కానీ అటువంటి ఉపాధ్యాయునికి ఈరోజు కరోనా వల్ల చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ళ బాధని వర్ణనాతీతం. వాళ్ళు వాళ్ళ వృత్తి చేయలేక, వేరే పనులు చేయలేక, ఆకలి బాధలు తట్టుకోలేక కొంతమంది ప్రాణాలు కూడా వదిలేస్తున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి మన దగ్గర, మన తెలంగాణలో ఇటువంటి పరిస్థితి రావద్దని నేను తాండూరులో మన శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఈ చిన్న ప్రోగ్రాం అనేది నిర్వహిస్తున్నాను. దయచేసి తల్లిదండ్రులకు అందరికీ చెప్పేది ఒకటే, మనం పిల్లల్ని ఎంత మంచి చదువుకోవాలని మనం కోరుకుంటామో, ఉపాధ్యాయులు కూడా ఆ పిల్లలు మంచి చదువుకోవాలి, ఉన్నత స్థాయిలోకి ఎదగాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఇంట్లో మనం ఎంత టెన్షన్ పడుతుంటామో, టీచర్స్ కూడా క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది, పిల్లలు ఎలా రాస్తున్నారు, వాళ్ళు చదివేవి వచ్చాయా, రాకపోతే కూడా టీచర్సే ఫస్ట్, మనకన్నా ఎక్కువ టీచర్సే టెన్షన్ పడతారు. రిజల్ట్ ఎలా ఉంది అంటే తల్లిదండ్రులకు ఉన్నటువంటి బాధ్యత కూడా ఉపాధ్యాయులు వాళ్ళకు కూడా తమ పిల్లలుగా భావిస్తూ
ఆ విధంగా చొరవ తీసుకొని వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలకు చేర్చినటువంటి గొప్ప మనసు కూడా ఉపాధ్యాయులే కాబట్టి ఇటువంటి కష్టాలు వాళ్ళకి రావద్దని ప్రతి ఒక్క పేరెంట్కి ఏ స్కూల్లో ఉన్న పిల్లలైతే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి తోచినంత సహాయం పర్టికులర్గా ఇంత అని కాకుండా ప్రతి నెల మీకు ఉపాధ్యాయ చేయుత అనేది ఇక్కడ బాక్స్ పెట్టడం జరిగింది. మీకు తోచినటువంటి సహాయం అనేది ప్రతి నెల ఆ బాక్స్లో వేసినట్టయితే స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఎవరికైతే శాలరీస్ రావడం లేదో వాళ్ళకి వాళ్ళు ప్రిన్సిపల్ సార్ వాళ్ళు అందజేస్తారు. ఈ విధంగా ప్రతి స్కూల్లో కూడా పేరెంట్స్ ముందుకు రావాలి. ఎవరో రావాలి ఏదో ఒకటి చేయాలని కాదు, పేరెంట్స్ వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్క పేరెంట్ ముందుకు వచ్చి స్కూల్కి ఇది మనం చేసినటువంటి సహాయం కాదు, ఇది ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి చేయుత మాత్రమే మనం. కాబట్టి ఒక 5,000 రూపాయలు ఇవ్వడం నేను ఈ విధంగా నాకు వచ్చినటువంటి సహాయాన్ని అందిస్తాను. పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సహాయాన్ని అందించినట్లయితే ఉపాధ్యాయులకు భరోసా కలుగుతుంది కాబట్టి అని ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకు విన్నవించుకుంటున్నాను. ఉపయోగపడితే అందరికీ మంచిదే కదా. ఈరోజు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో ఒకట ఈరోజు ఒకప్పుడు బతకలేక బడిపంతులు అన్నట్లుగా నేడు ఈ కరోనా నేపథ్యంలో కూడా ప్రైవేట్ టీచర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చాలా ఘోరమైనటువంటివి. దీనిలో భాగంగా చెరో కలెక్టరేట్ భాగంలో కూడా ఎస్ఎఫ్ఐ వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టల్లో మా విద్యార్థులు మా సంఘ నాయకులు ముందున్నారు. అక్కడ ఎలాంటి దానికైనా మేము సిద్ధమని చెప్పాము. నేను రీసెంట్గా వచ్చినప్పుడు కూడా ఇక్కడ స్కూల్లో సార్ కూడా విన్నవించుకున్నాను. ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టు చెప్పబడుతూ ఉందో సుప్రీంకోర్టు గత 2 సంవత్సరాల క్రితమే ప్రైవేట్ టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి, 18,000 రూపాయలు వాళ్ళకి మినిమం సాలరీ ఇవ్వాలి, మినిమం బేస్ స్కేల్ ఇవ్వాలి, ఇలా ఇన్సూరెన్స్ పే చేయాలి అనేది మనకు ఆల్రెడీ రాజ్యాంగంలో కూడా కల్పించినటువంటి మన రైట్స్ అవి. కాకపోతే మనకు ఉన్నటువంటి నేటి పరిస్థితుల్లో ఈ సమకాలీన పరిస్థితుల్లో ఈ కోవిడ్-19 జరిగినటువంటి ఇబ్బందుల వల్ల అసలు వాస్తవానికి సమాజంలో ఒకట అత్యధికంగా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బాధపడుతుంది ఎవరు అంటే ప్రైవేట్ టీచర్స్ మాత్రమే. మరి వీళ్ళని ఎవరు ఆదుకోవాలి అంటే ప్రభుత్వం ఆదుకోవాలి. వాస్తవానికి మరి ప్రభుత్వం ఆదుకోవాలి అంటే ప్రభుత్వం ఈ రోజు ఎలా వ్యవహరిస్తుంది అనేది మనం ఆల్రెడీ రీసెంట్లీ 2 days బ్యాక్ లో చూసాం. చెలో అసెంబ్లీ ఉంటే లాఠీ చార్జ్ చేయడం జరిగింది, అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ అదే రోజు సాయంత్రం మేము అంబేద్కర్ సాక్షిగా ప్రోగ్రామ్ కూడా చేశాం ఆల్రెడీ, సిగ్గుమాలిన చర్య అని. అంటే ఈ విధంగా ప్రైవేట్ టీచర్స్ పైన జరుగుతున్నటువంటి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా ప్రైవేట్ టీచర్ల యొక్క ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం యొక్క పాత్ర ఎనలేనిది, వెలకట్టలేనిది. వాళ్ళు బంద్ అంటే బంద్ చేసి ఉద్యమానికి ఆర్థికంగా విద్యార్థుల పరంగా ఉపాధ్యాయులను ఎంకరేజ్మెంట్ చేయడము ఇలా ఎంతో ఎంకరేజ్మెంట్ చేశారు. ఆ రోజు ప్రత్యక్షంగా మేము కూడా ఎన్నో సార్లు పోలీస్ స్టేషన్లో పడుతున్నటువంటి రోజులు ఇదే తాడు ప్రాంతంలో ఉన్నాయి కూడా. ఎందుకంటే మీరు ఎంటుంటే మేము ముందు నడుస్తాం. మీకు ఎటువంటి హెల్ప్ అయినా సరే సార్ ఆల్రెడీ మేము ఎందుకంటే శ్రీధర్ సార్ మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సార్ మాకు మీ గురించి చాలా ఆలోచన చేశాడు. మొన్న చాలా ఆర్గ్యుమెంట్ నడిచింది, మాకు మీ గురించి ఆలోచించాం. సార్ కూడా చాలా ఆలోచిస్తాడు కాబట్టి ఖచ్చితంగా సార్ 100% టీచర్స్కి హెల్ప్ చేయాల్సిందే. వాళ్ళ కోసం మనం ఏదైనా ముందుకు వెళ్దాం, 100% వాళ్ళకి ఎంతో కొంత సాయం చేద్దాం చేయుత అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది చాలా మంచి శుభపరిణామం. యాలల మండలం సహకార సంఘం పాలకవర్గ సమావేశం రసబసగా మారింది. ఈ సందర్భంగా శుక్రవారం సొసైటీ డైరెక్టర్ విఠల్ నాయక్ గోల్డ్ లోన్ రికవరీపై అధికారులపై మండిపడ్డారు. గోల్డ్ లోన్ వివరాలను, ధాన్యం కొనుగోలు వివరాలను అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సురేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ రాములు, సభ్యులు అశోక్ రెడ్డి, శ్రీనివాస్, విఠల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇది చెప్పు సార్, ఇప్పుడు ఎంత ప్రాబ్లం ఎంత ఉన్నది? ఇంత 1,076 మందికి మార్పు వచ్చింది. మార్పు వచ్చిందా? రాలేదు. ఏమైనా లక్షలు అయితే గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఎలిజిబుల్. ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ ఇవ్వలేదు కదా. అయితే మిగతా ఇంకెంతమంది అర్హులు కదా సార్? అందరూ అర్హులు. టోటల్ ఎంతమంది క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది, అర్హులు ఎంతమంది, అర్హులు కాని వారు ఎంతమంది, వాళ్ళు ఎందుకు అర్హులు కాలేదు? 2005 నుంచి 2013 వరకు నిజమే లేదా?
2005 నుంచి ఎవరైనా సార్ 2018లో తీసుకున్నారు. 2018లో 1,00,000 పై పడిన వాళ్ళకి ఇన్వాల్వ్ చేయలేదు. సొసైటీ డెవలప్ చేస్తావా ముందు చేస్తావు చెప్పండి. ముందు చేస్తావా? ఇప్పుడు నా నుంచి డెవలప్ కానప్పుడు నాకు ఈ స్థానం పెట్టవద్దు సార్. నీకు ఉన్న విషయం చెప్తున్నా. నా నుంచి చేత అన్నప్పుడు మీరు నేను వెళ్ళిపోతా. నేను నువ్వు రైతులకు సరైన సేవ అంటే నీవు పవర్ వినియోగించుకుంటావే మాట చెప్తున్నావు. నీవు పవర్ అనేది నీవు నీ కింద ఉండవు. నీకు చెప్తే వింటలేరు. మళ్ళీ నేను ఇంకేమైనా నేను అనేది పవర్ ఉన్నది కదా. నీకు చెప్తే ఏటో లేరు. నోటీస్ పంపాలి కదా, కోడ్ పోయాలి కదా. ఇప్పుడు ఎంతైనా లోన్ తీసుకుంటాం. వాడు ఎట్లా ఇరుస్తాం మనకు కూడా ఇరుస్తా నేను చెప్పు. మరి వాడు కోడ్ పంపించరా? అందుకనే మనం తీర్మానం చేయండి సార్. ఇవన్నీ నోటీసులు మన సొసైటీ ఇంత బాగుంది చెప్పిన ఇప్పుడు అనబట్టిన నేనేమంటున్నా అంటే ఇప్పుడు విషయం అనుకోవచ్చిన ఇంత భాగ్యం అని సభ్యులకు ఎప్పుడు చెప్పినావు. నువ్వు 4 కోట్ల మన సొసైటీ భాగ్యం చెప్పినావు. లోపు ఉన్న వాళ్ళకి ఎంత మన దగ్గర మాట మన సొసైటీ 4 కోట్ల రూపాయలు బాకీ. ఈ 4 కోట్లలో కూడా దీంట్లో సగం మంది మాత్రము వీళ్ళకి నోటీసులు రాలేదు. ఇంకా మొత్తం ఎన్టీలో మొత్తం నోటీసులు ఇచ్చినాం సార్. ప్రధానంగా మనము ఎన్టీలో వెంటబడాలి. ఎన్టీలో ఎందుకంటే తీసుకున్నాం కాబట్టి చక్రవడ్డీలు పడతాయి కాబట్టి వాళ్ళు నష్టపోతారు కాబట్టి వాళ్ళు వెంటబడి మనం తెలుసుకోవాలి. బంగారం కూడా గోల్డ్ లోన్ లో కూడా చాలా చాలా ఫ్రాడ్ అని అన్ని విదేశాలు తీసుకున్నా చాలా ఫ్రాడ్ అయింది. దాంట్లో ఈ ఉండే సిబ్బందితో పాటు వాళ్ళు దీంట్లో నాయకులు ఉండరు. వాళ్ళ పేరు ఇప్పుడు బంగారం లోన్ అయితే గోల్డ్ అనేది ఎన్ని కిలోమీటర్ గోల్డ్ అట్లా కదా పైపు ఎంత డిపాజిట్ చేసి ఎన్ని కిలోమీటర్ గోల్డ్ అదే మన సొసైటీలో కూడా ఎంతమంది గోల్డ్ లోన్ తీసుకున్నది. ఇప్పుడు బంగారం దాంట్లో ఒకవేళ తీసుకొని 2 సంవత్సరాలు అయింది అనుకోండి, మనం అప్పుడు బంగారం రేట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు రేట్ పెరిగిన దానికి దీనికి ఇంట్రెస్ట్ అవన్నీ కలిపి క్యారీ అవుతుందా కాదా, లేకపోతే ఓవర్ అయిపోయిందా? అయిపోయినట్టుంటే వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి దాన్ని జప్తు చేసుకుంటున్నాం. అట్లా 10 ఏళ్ళు అయితే కూడా కట్టే నోటీస్ లేదు. అందుకే ఇవ్వలేదు కదా. అందుకే ఉన్నదా లేదా అయిపోయింది అనుకో, ఇంట్రెస్ట్ దానికి పోయింది అనుకో అయిపోతుంది. బిల్ చేసినాం కదా, అది ఎన్ని అయినాయి లారీ ఎవరు పెట్టారు అది మన డైరెక్ట్ బిల్లు నీవని చెప్పాలి చేయమని చెప్పాలి. మాకు అనేవారు అవుట్సోర్సింగ్ నువ్వు చెప్పు. నువ్వు శివబావా కానీ రేపు నిజం చేసి వెళ్ళిపోలేవు. నీవని చెప్పాలి చేయమని చెప్పాలి. మాకు జవాబు అనేవారు చెప్పడానికి అవసరం లేదు. నీవు ఉండవా ఆఫీసర్ కాదు. బిల్లు చేసింది చెప్పు మాకు జవాబు. నీవని చెప్పాలి చేయమని చెప్పాలి. ఇవో చైర్మన్ గారు చెప్పండి. ఇప్పుడు మీరేమన్నామంటే ఆయన ఎవరు ఎగినా ఎవరు చెప్పాలి. నేను నీవని చెప్పాలి. నీవని చెప్పాలి. దాన్ని తీసి మంచిగా అప్పచెప్తాను. వాళ్ళ పెద్ద ఇంపేవాడు నువ్వేది ఉన్నాయిరా. నేను పుల్ల ఏమి పుల్ల ఇప్పుడు వాళ్ళకు మొత్తం సొసైటీ మొత్తం కూడా ఇప్పుడు తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ బషాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పెద్దేముల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా
గోపాల్, మహిళా అధ్యక్షురాలిగా వైస్ ఎంపీపీ మధులత, బషాబాద్ మండల అధ్యక్షునిగా మధుసూదన్ రెడ్డిని ఎన్నుకున్నట్లుగా నిర్వాహకులు పేర్కొన్నారు. వీరికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ మహారాజ్ నియామక పత్రాలను అందజేశారు.